హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో కరెంట్ అఫైర్స్ 2023 చూసుకున్నట్లయితే 25వ రోజు అనమాట. సో ఒకసారి చూద్దాము. భారతదేశపు మొదటి స్టెమ్ ఇన్నోవేషన్ అండ్ లెర్నింగ్ సెంటర్ ఎక్కడ ప్రారంభించబడింది? ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ చెన్నై. బ్రెజిల్ మరియు ఉమ్మడి కరెన్సీ అభివృద్ధితో సహా ఎక్కువ ఆర్థిక ఏకీకరణ కోసం లక్ష్యంగా పెట్టుకున్నాయి బ్రెజిల్ మరియు డాష్. ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ అర్జెంటీనా. భారతదేశంలో ఎన్ని మైదానాలు అన్వేషించబడ్డాయి? ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ 90. టాటా ట్రస్ట్ ఎవరిని సిఇఓగా నియమించింది? ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ సిద్ధార్థ్ శర్మ. పండిట్ హరిప్రసాద్ చౌరాసియా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఎవరికి లభించింది? ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ డాక్టర్ ప్రభా ఆత్రే. ఇటీవల మరణించిన బాలకృష్ణ దోషి ఏ రంగానికి చెందినవారు? ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ ఆర్కిటెక్చర్. రాష్ట్రపతి విశిష్ట సేవ పురస్కారం దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ ఆఫ్ సెక్యూరిటీ కమిషనర్ పేరు? ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ రాజారాం. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం బుధవారం ఎంతమందికి పద్మ పురస్కారాలను ప్రకటించింది? ఆన్సర్ వచ్చే థర్డ్ వన్ 106. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం బుధవారం పద్మ అవార్డులు అత్యధిక పురస్కారాలను పొందిన రాష్ట్రం? ఆన్సర్ వచ్చి మహారాష్ట్ర, థర్డ్ వన్. సుశీల నారాయణ రెడ్డి సాహితీ పురస్కారం ఎవరికి లభించింది? ఆన్సర్ వచ్చి సెకండ్ వన్ తుప్పిలి పద్మ. ఐఐఎం అహ్మదాబాద్ కొత్త డైరెక్టర్ గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ వచ్చే ఫస్ట్ వన్ భరత్ భాస్కర్. ఉత్తర భారతదేశంలోని అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది? ఆన్సర్ సెకండ్ వన్ పంజాబ్. స్మార్ట్ సిటీ డెవలప్మెంట్ సిఇఓల సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ గోవా. వ్యవసాయం మరియు రైతు సంక్షేమ శాఖ కృషి మహోత్సవ్ ప్రదర్శని ఏవం ప్రశిక్షణ అనే 2 రోజుల కార్యక్రమాన్ని ఏ రాష్ట్రం నిర్వహించింది? ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ రాజస్థాన్. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజ్ఞాన్ భవన్ లో జరిగిన అవార్డు ప్రదానోత్సవంలో ఎంతమంది చిన్నారులు ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ 2023 ప్రదానం చేశారు? ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ 11. చూస్తూ ఉండి మన ఛానల్ని. డైలీ కరెంట్ అఫైర్స్తో పాటు స్టడీ మెటీరియల్ అదేవిధంగా నోటిఫికేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.